హాయ్ అండి. అమరావతి మునిగిపోయింది. ఈ వచ్చిన వానలకి, వరదలకైతే అమరావతి మునిగిపోయిందనైతే ఆహ్, ఎక్కువ సాక్షి ఇలా పేపర్‌లో గావచ్చు, సాక్షి టీవీలో గావచ్చు, లేదా వైసీపీ గట్టిగా దీని గురించి మాట్లాడుతూ ఉంది. అంబటి రాంబాబు లాంటి వాళ్ళు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈరోజు చూసుకుంటే ఏంటి మరి సిట్యుయేషన్ అంటే అమరావతి నీళ్ళొచ్చిన మాట వాస్తవం. యాక్చువల్‌గా ఇప్పుడు ఆల్రెడీ తీసుకుందే పొలాలు గదా! పొలాలు తీసుకున్న వాటిని ఈ జ్యోతిలో ఏ రోజు ఆంధ్రజ్యోతిలో నేను చదివాను. పొలాల్లో నీళ్లు చూపిచ్చి అమరావతి మునిగిందంటున్నారు. అసలకి అమరావతి కట్టేదే పొలాల్లో గదా! రైతుల దగ్గర నుంచి పొలాలు తీసుకునే గదా అమరావతి కడుతుంది. మంచి పంట భూముల్ని. కాబట్టి నీళ్ళనేది స్టాక్ ఉన్నమాట వాస్తవం. ఖచ్చితంగా ఏదైతే ఆ క్వార్టర్స్ కడుతున్నారో ఎమ్మెల్యే క్వార్టర్స్ కావచ్చు, లేకుంటే లాయర్ల క్వార్టర్స్ కావచ్చు, ఇలా చాలామంది క్వార్టర్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ నిలిచిన మాట వాస్తవం. కాపోతే దీనికి పరిష్కారం ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్ ఇంకా రాలేదు గదా! అమరావతి సిటీకి ఒక డ్రైనేజ్ సిస్టమ్‌ని క్రియేట్ జేయాలి. పైప్‌లైన్స్ అండర్ గ్రౌండ్‌లో వేయాల్సుంటుంది. ఆ నీళ్లు పడ్డ నీళ్లు ఇమ్మీడియేట్‌గా ఆ పైపుల నుంచి నదుల్లోకి వెళ్ళే మార్గాన్నయితే వేయాల్సుంటుంది. దీని గురించి ఒక సజెషన్ గూడా ఇచ్చినట్టున్నారు ఎవరో వల్లభనేనికి సంబంధించి మనిషి అనుకుంటా వాళ్ళ రిలేటివ్ ఎవరో. ఒక సజెషన్ గూడా ఇచ్చారు. దానికి నీళ్లు ఎలా పంపాలో దానికైతే ఒక సజెషన్ గూడా ఇవ్వడం చూసాం మనమైతే. కాబట్టి ఆ దిశగా వెళ్ళాలి గానీ, ఈ రోజున అక్కడ నీళ్ళు లేవు, వరదలొచ్చినా సరే అంత క్లీన్‌గా ఉంది. అక్కడ నీళ్లు నిలవలేవు అంటున్నట్టే అది తప్పవుతుంది. ప్రజల్ని జస్ట్ మభ్యపెట్టడానికి ఏముండదు. మనం ఆల్రెడీ సోషల్ మీడియా యుగం ఇది. ప్రతి ఒక్కరు కూడా చేతిలో ఫోన్ ఉంటుంది. చాలా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి వీడియోలు. అమరావతి ఏరియాలో ఉన్న చాలామంది కుర్రోళ్ళు వీడియోలు తీసి పోస్ట్ అయితే పెడతా ఉన్నారు. అమరావతి ఇలా మునిగిపోయింది అని కనిపిస్తా ఉంది. ఇది పెద్ద చర్చా అంశం కాదు గానీ, వాస్తవాన్ని ఒప్పుకోవడానికి ఎందుకో నాకు అర్థం కావట్లేదు. నీళ్లు లేవు, అంతా నీట్‌గానే ఉంది, అమరావతి మునగలేదనైతే సాక్షి పేపర్‌లో చెత్తారాత్రని మాట్లాడుతూ ఉన్నారు. సరే ఏదైనప్పటికైతే అమరావతి అంటే వరదలొచ్చి నీళ్ళు వచ్చిన మాట వాస్తవం. కాపోతే డ్రైనేజ్ సిస్టమ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి అక్కడ నీళ్ళు ఎక్కడైతే గుంతలు ఉంటాయో ఆ గుంతలో నీళ్ళుంటాయి. అలానే ఇంకా వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి ఆ గుంతలన్నీ నిండి ఒక సముద్రంలాగా అయితే కనబడతా ఉంది. ఓవరాల్‌గా అయితే దీనికి సొల్యూషన్ ఏం లేదు. ఉండంగా డ్రైనేజ్ సిస్టమ్ వస్తది కాబట్టి అండర్ గ్రౌండ్ పైపులేస్తారు కాబట్టి దీనికి సాల్వ్ అయిపోతుంది. పక్కనే కృష్ణానది ఉంది కాబట్టి ఆ కృష్ణానదిలో అయితే నీళ్ళైతే డైవర్ట్ చేస్తారు. ఇష్యూ పెద్దగా ఉండదు. కాకపోతే ఈరోజేందంటే ఒకళ్ళొకళ్ళు గుమ్మడికాయ దొంగలంటే ఎవరంటే ఇద్దరు తడుముకుంటున్నారు వైసీపీ, టీడీపీ. అక్కడ వైసీపీ జస్ట్ ప్రచారం చేసింది. పొలాల్లో నీళ్లుండక ఏముంటాయి చెప్పండి. ఆల్రెడీ పొలాలేగా రైతుల దగ్గర నుంచి పొలాలేగా తీసుకుంది అమరావతి కోసం. కాబట్టి దీనిలో పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. టీడీపీ దీని గురించి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇంగా సాక్షిలో ఏదొచ్చిందో దానికి కౌంటర్ ఇవ్వాలి కాబట్టి ఆంధ్రజ్యోతిలో కూడా ఒక కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది. అమరావతిలో నీళ్లు మునగలేదు, నీళ్లు లేవు. అబద్ధ ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చింది. మళ్ళీ అదే ఆంధ్రజ్యోతి ఏమో పొలాల్లో నీళ్లు చూపించి అంటారు. పొలాలు అన్ని పొలాలే కదరా అమరావతి ఉంది. అమరావతి యాడుంది చెప్పండి నాకు అర్థం కాదు. కాబట్టి అర్థం పర్థం లేని వార్తలైతే రాస్తా ఉంటారు. మన కర్మ మనం చదవాలి. ఆహ్, ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటా ఉన్నాను. మీకేమనిపిస్తుంది? అమరావతి నిజంగానే మునిగిపోయిందని మీరు భావిస్తున్నారా? నేనైతే మునిగిందని భావిస్తున్నా. ఎందుకంటే డ్రైనేజ్ సిస్టమ్ లేదు కాబట్టి ఆటోమేటిక్‌గా నీళ్లు నిలబడతాయి. నీళ్లు వెళ్ళే ప్లేస్ లేదు కాబట్టి. అది కాక వర్షాలు ఎక్కువ పడ్డాయి కదా! భూమిలోకి ఇంకాలంటే టైం పడుతుంది. కంటిన్యూషన్‌గా వర్షాలు పడుతున్నాయి కాబట్టి భూమిలోకి ఇంకడానికి టైం పడుతుంది. 2, 3 రోజులు టైం పడుతుంది. పంపులు పెట్టి బయటికి తోడుతున్నారంట. టైం పడుతుంది. కాబట్టి ఇది పెద్ద ఇష్యూ అయితే నేనైతే అనుకోవట్ల. ఆటోమేటిక్‌గా డ్రైనేజ్ సిస్టమ్ ఇదంతా వచ్చిందనుకో ఆటోమేటిక్‌గా నీళ్ళన్నీ క్లీన్ అయిపోతాయి. ఆహ్, హాఫ్ డేలో క్లీన్ అయిపోతాయి. కాబట్టి ఇది వైసీపీ ఏందంటే కావాలని రాజధాని అమరావతి టీడీపీ ఫస్ట్ నుంచి పట్టుబడుతుంది కాబట్టి దాని గురించి కొంచెం ఎలిగేషన్ చేయడానికి వైసీపీ ట్రై చేస్తది. దానికి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం అయితే నాకైతే కనిపించట్లే.